అమ్మా నా గజ్జలు కనిపించడం లేదే. ఏమిటి గజ్జలు కనిపించట్లేదా? బాగుందమ్మా, పరీక్ష రాయటానికి వచ్చి పెన్ను ఇంట్లో మర్చిపోయినట్టు బాగుంది. ఇక్కడే పెట్టాను మాస్టారు, కనిపించడం లేదు. ఏమిటో ఇక్కడ పాఠం ఎప్పటికవుతుందో అక్కడ మునసబ గారింటికి ఎప్పుడు వెళ్తానో తల అంగుతా కదిమి. ఒక్క నిమిషం మాస్టారు. బావా నా గజ్జలు కనపట్టలేదు, నువ్వు ఎక్కడైనా చూసావా? నా బ్రష్ కనపడడం లేదు, నువ్వు ఎక్కడైనా చూసావా? ఏంటి నీ బ్రష్ కూడా పోయిందా? అవునే, ఎక్కడ పెట్టాను? ఇదిగో. ఏది కొట్టమళ్ళీ బాబు, మూడో ప్రాణి ఓ మూల నేను వేసాను ఇక్కడ. మీ సరదాలు తర్వాత మునసబ గారింటికి వెళ్ళనందుకు ఇప్పటికే ఆయన మీసాలు వేలేస్తూ ఉంటాడు. ఇంకా తాలిసం అయితే నా ఒళ్ళు చీరేసి తల అంగుతా కదిమి. ఒరే అబ్బిగా, నా ఒత్తులు పెట్లో 2 రూపాయలు పెట్టాను, నువ్వేమైనా తీసేవట్రా? నాకు అడ్డం పెట్లో 2 రూపాయలు బ్రష్ పెట్టాను, నువ్వు కానీ చూసావటమ్మా? నాకు బ్రష్ ఎందుకురా, పళ్ళు కొనుక్కుంటానా? రూపాయలు నాకెందుకు, నేనేం పత్తి కొనుక్కుంటానే. నటరాజా, వీళ్ళ మరుపు చూస్తే నా మతి లేచి చక్కపోతోంది. నాయనా, నా ప్రాణాలు పోయే లోపల గజ్జలు కనిపిస్తే కబురెట్టు వచ్చి పాఠం చెప్పుకుంటాను. అట్టాగే ఆ పుచ్చింది అమ్మో, చూడకుండా ఉంటే ఇంకా వేసేవాడివే. ఏమిటి మాస్టారు, బయట మా అత్తయ్య గారు ఉందేమిటి? ఉందేమో, ఉంటే బహుశా ఓ వంకాయలు గట్రా కొంటూ ఉండొచ్చు, నేను చూడలేదు. అమ్మా అమ్మా, అవతలేమో మాస్టర్ కోపడుతున్నారు, యువతలేమో నా గజ్జలు కనపడటం లేదు. ఇప్పుడు అలాగే మరి. అదేమిటే, ఇంట్లో పెట్టిన గజ్జలు ఏమవుతాయి? అదే తెలియటం లేదు. ఇంకే ఆ మూగ పీనుకే కావాలని ఏదో చేసి ఉంటుంది, పట్టుకో. వృద్ధుడక్కట ఎంతటి వెర్రివాడు విత్తుతున్నాడు మామిడి విత్తనం. మిమ్మల్ని ఏమిటే నీ ముద్దుల కూతురు ఏది? నీలకెళ్ళిందేమో. ఏమేంటండి, చిన్నదాని గజ్జలు మాయం చేసింది. అదెందుకు ముట్టుకుంటుందే? కాని పని చేయటానికి కారణాలు ఎందుకట? పిల్ల నేర్చుకుపోతుందని కళ్ళల్లో నిప్పులు వస్తుంటోంది. అయిన దానికి కాని దానికి ఎందుకే దాన్ని అట్టాడిపోసుకుంటావు? మీరు కూడా ఏమిటండి, అది తీకపోతే కాలి గజ్జలకి కాళ్ళు వచ్చి లేచిపోతాయా? రానివ్వండి, కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతా, ఈడ విరగడైపోతుంది. ఇందాక పద్యం ఎంతవరకు చెప్పానమ్మా? హైమా, వేరే పనేం లేదమ్మా, మునసబ గారింటికి రాత్రి 1 గంటగా. పెట్టిన వస్తువు పెట్టిన చోట కనిపించదు కదా, కడుపు చించుకుని మరీ దాచుకోవాలి. త్రిపుర, మనం గజ్జల కోసం వెతుకుతున్నాం కదా, 2 మువ్వలకి రింగులు ఊడిపోతాను. సంవత్సరాల భక్తుడి దగ్గరికి వెళ్ళి మాట వేయించుకొచ్చింది. నా బంగారే, చెల్లెలంటే నీకెంత అభిమానమో. ఒక తల్లి గడుపును పుట్టకపోయినా ఒక రక్తం మంచు పుట్టిన వాళ్ళు కదటే, ఆ మాత్రం అభిమానం ఉండదు. వెళ్ళమ్మా, నువ్వు బిందు లోపల పెట్టు. ఆగో, నేనేం మోగతీనుగా కట్టుకథలు చెప్తే నమ్మేసే వెరిదాన్ని అనుకున్నావటే నేను? నీ అందానికి తోడు డాన్స్ ఒకటా? మీరు ఊరుకోండి, ఇల్లుకి ఎలాగ సాక్ష్యమని. ఇదిగో, ఈసారి గజ్జలు ముట్టుకున్నావంటే కాళ్ళు వెరకొట్టి పొయ్యిలో పడేస్తా. నువ్వు మహారాణిలో ఊరంతా షికార్లు కొడితే అవతల పిడకలు చేస్తాడే. వెళ్ళు. ఏమ్మా, గజ్జలు కనిపించాయా? కనిపించాయి తల్లి, వెళ్ళి నేర్చుకోమ్మా. వెళ్ళి మాస్టారు. ఏమిటి మాస్టర్, పాఠాలు అయిపోయాయా? చిత్తం ఇప్పుడే అయిందండి. ఏమిటో, ఏమి ఇవ్వకపోయినా మీరు ఇలా కష్టపడి. ఎంత మాట! మా దురదృష్టవశాత్తు తమ కాలు చెయ్యి పడిపోయినందువల్ల తమ పిల్లలకి నాట్యం నేర్పే అవకాశం, అదృష్టం నాకు కలిగింది గాని, లేకపోతే తమరు నిలబడ్డ చోట నిలబడగల అర్హులమా మేము? ఆ రోజుల్లో తమరు పదం అభినయిస్తూ ఉంటే వెండి కొండ మించి సాక్షాత్తు ఆ నటరాజస్వామి దిగివచ్చి నాట్యం చేస్తున్నట్టుండేది కదూ. తమ అభిమానం అలా అనిపిస్తోంది. అనంతమైన నాట్యశాస్త్రంలో అక్షరక్రమం కూడా నేర్చుకోలేకపోయిన వాడిని. తీరని నా కోరికను నా పిల్లల్లో చూసుకోవాలన్న ఆశ. హైమను కన్నందుకు నిజంగా తమరెంతో గర్వపడాలి బాబు. మూర్తీభవించిన కళా స్వరూపం ఆ పిల్ల. ఓ పదం పట్టినా, భంగిమ పెట్టినా ఎంతో నైపుణ్యం కనిపిస్తూ ఉంటుంది. పోతే తమరు క్షమించాలి, సావిత్రికి కాస్త గ్రాహ్య శక్తి తక్కువ, కాలజ్ఞానం కూడా అంతగా లేదు బాబు. చాలేవయ్య, పెద్ద చెప్పొచ్చావు. మా అమ్మాయి అంటే అసలు నీకు ఎప్పుడూ చిన్న చూపే. ఆడలేక మధ్యలో ఓడన్నట్టు నీకు సరిగ్గా చెప్పడం చేతకాక మా అమ్మాయిని అంటావే?
ఇదిగో మాస్టారు, రేపటి నుంచి సావిత్రి ఒక్కతే నేర్చుకుంటుంది. కాస్త శ్రద్ధగా జాగ్రత్తగా నేర్పాలి. త్రిపుర, ఏమిటే ఇది? లేకపోతే ఏమిటండి, ఇంటిల్లో పాది కాళ్ళ గజ్జలు కట్టుకొని ఆడుతుంటే ఇంటి పని ఎవరు చేస్తారనుకున్నారు? అసలే ఈ మధ్య నా గుంటిపోటు కూడా వస్తుంది. మీ అమ్మాయి నేర్చుకునే చాలు, రేపటి నుంచి ఇంటి పని వంట పని చేస్తుంది, మరేం పర్వాలేదు. త్రిపుర, త్రిపుర, ఆనందాన్నైనా ఆవేదనైనా నోరు విప్పి చెప్పుకోలేనందుకే అది కుమిలిపోతోంది. నాట్యం నేర్చుకుంటున్న కాసేపే దాని ముఖంలో సంతోషం కనిపిస్తోంది. మాట పోగొట్టి భగవంతుడు దానికి అన్యాయం చేశాడు. ఈ కాస్త ఆనందాన్ని పోగొట్టి నువ్వు దానికి అన్యాయం చేయకే. చాలండి, మనకున్న అవలక్షణాలకు తోడు పెళ్లి కావాలంటే ఆటపాట కాదు కావాల్సింది, పని పాట. అమ్మా, ఈ అసమర్థుని కడుపున పుట్టడం నువ్వు చేసిన తప్పైతే, తల్లి లేని నీకు తోడుంటుందనే భ్రమతో రెండో పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పమ్మా. ఏడవకమ్మా. నువ్వు ఈ ఇంట్లో పొందుతున్న ఆనందాన్ని చూసి సంతోషం పట్టలేక నా గుండె బద్దలైనప్పుడు నా కోసం ఖర్చు పెట్టడానికి 2 కన్నీటి బిందువులు దాచుకోమ్మా. ఏడవ. అత్తయ్య, అత్తయ్య, ఓ నిమిషం నీ చేతిలో పని ఆపేసి ఓ 6 నిమిషం నీ చెవులు నాకు ఇచ్చేసావంటే ఓ మంచి వార్త చెబుతాను. సాయంకాలం తీరిగ్గా వింటాను కానీ ఇప్పుడు నా పనికి అడ్డం రాకు. ఇదిగో 2 నిమిషాలు ఆలస్యం చేసావంటే మళ్ళీ 2 ఏళ్ల వరకు ఇలాంటి అవకాశం రాదు. ఆ తర్వాత నీ ఇష్టం. ఏమిట్రా అంత విశేషం? మన సావిత్రి పెద్ద సినిమా స్టార్ కాబోతోందమ్మా. పోయ్యా, ఇది 100సారి ఇలా చెప్పి నన్ను ఉడికించటం. పూతరేకులో ఎన్ని పొరలున్నాయో నీ బొర్రలో అన్ని అబద్ధాలున్నాయి. కానీ ఈ మాట మాత్రం నిజం అత్తయ్య. ఇదిగో కొత్త నటీనటులతో ఒక గొప్ప సంచలనాత్మక ప్రయోగాత్మక ఈ ఆత్మసంగతి మనకెందుకు గాని అసలు విషయం ఏమిటంటే 18-20 ఏళ్ల లోపున్న బాగా నాట్యం నేర్చుకున్న అందమైన అమ్మాయిలు కావాలిట. వెంటనే ఫోటోతో సహా దరఖాస్తు పెట్టుకోమని నీతో రాశారు. ఒరే అద్దిగా, నాకు తెలియక అడుగుతాను, మన సావిత్రికి 16 ఏళ్లే కదరా నిండుతా, మరి వాళ్ళు 20 ఏళ్ల అమ్మాయి కావాలంటున్నారు? అదే నేను సినిమా అంటేను 12 ఏళ్ల పాపను 18 ఏళ్ల పరుచులను చూపించగలరు, 60 ఏళ్ల ముసలాలను 20 ఏళ్ల పొంతమంతులను చూపించగలరు. చాలేరా, లేని వయసు పోయిన సొగసు సృష్టించడానికి వాళ్ళేం దేవుళ్ళ? వచ్చి దేవుళ్ళు కాదే, అపర బ్రహ్మలు. అసలు మనం తెర మీద చూస్తున్న వాళ్ళలో 190 మందికి ఏది వాళ్ళ సొంతం కాదు. ఎత్తి మీద జుట్టు వాళ్ళది కాదు, పొంచి రంగు వాళ్ళది కాదు, పొంపులు సొంపులు వాళ్ళవి కావు, అన్ని పెట్టుడి పేర్లు కట్టుడు పళ్ళు. ఏమిటో ఒరే, సావిత్రిని చేర్పిస్తే చేర్పించావు గాని ఆ కళ్ళు కళ్ళు కొట్టుకోవడాలు, ఆ ఒళ్ళు రుద్దుకోవడాలు అలాంటివన్నీ చేయాల్సి వస్తే సచ్చినా ఒప్పుకోకు. భద్రం, మన సావిత్రికి తప్పకుండా ఈ అవకాశం వస్తుందంటావా? అత్తయ్య, నేను అసలు తలుచుకోను. తలుచుకుంటే మాత్రం మంచు కొండ మీదైనా మంచం లేకుండా మండలం రోజులు పడుకోగలను. చూడు, నువ్వు పచ్చజెండా ఊపేసి నన్ను ముందుకు దోసేయి. ఆ తర్వాత నా తడాకేమిటో చూపిస్తాను. ఎక్కడ వేసిన బొంగళి అక్కడే అన్నట్టు అయిపోయింది నా బతుకు. నీ నోటి సెలవు వల్ల సావిత్రి ఒక సినిమా యాక్టర్ అయితే ఏం కావాలి? అమ్మో అమ్మో, అందాకొచ్చావా? చూసావటయ్యా, నన్ను సినిమా యాక్టర్ని చేయవా? సావిత్రిని చెయ్యాలని ఎంత తెగించాడు. ఏమిటి, మీ నాన్నతో చెప్తావా? చెప్పవా? తప్పమ్మా, మూగ పిల్లలు సినిమా హీరోయిన్స్ కాలేదు. పాపం పాటలాంటి పెళ్ళి మా గురించి పంపించుకోండి. అయితే అత్తయ్య, మరి ఫోటోలు వెంటనే పంపించమంటావా? సరే కానీ బాబు గట్టా ఉంది. ఏమిటమ్మా, ఏమైంది? దగ్గొస్తుందా? ముందు పరీక్ష చేస్తాను. పర్వాలేదమ్మా, మందిస్తాగా. ఏమిటయ్యా అంటుంది? నాకేం అర్థం కావట్లేదమ్మా, ఏమైంది? నీకు దగ్గనుకుని మందిస్తున్నాడా? అయ్యో అయ్యో అయ్యో,
దీని మొహం మండ. ఓహో అదే, పక్క ఊళ్ళో ఉబ్బసానికి ఏదో భస్మం ఇస్తున్నారు బాబు, చాలా బాగా పనిచేస్తుంది. అక్కడ పొయ్యి మీద అన్నం మాడి బొగ్గ అయిపోతుంటే ఇక్కడ కబుర్లు చెప్తూ కూర్చున్నావా? మొదలు స్టొప్పుదానా. అది ఇక్కడ కథలు చెప్తున్నావు, కబుర్లు చెప్తున్నావు కూర్చోలేదే. నీ మొగుడు ప్రాణాలు దక్కించుకోవడానికి ఇంత మందు తీసుకురావడానికి వెళ్ళిందే. మీరందరూ నేను ఎప్పుడు చస్తానని ఎదురు చూస్తుంటే 4 కాలాల పాటు అది బ్రతికించుకోవడానికి ప్రయత్నిస్తుంది. మీరు ఆవేశపడకండి, ఆయాసం ఎక్కువ. రానిరా, ఒక్కసారిగా గుండాగిపోతే దీని కడుపు చల్లగా ఉంటుంది. అనండి అనండి. ఆనాడు రెండో పెళ్లి వద్దు మొర్రో అంటే మా వాళ్ళు మెడలు వంచి మీకంట కట్టారు. ఈనాడు నన్ను ఇలా వేపుకు తింటే నా గొంతు నులివి మీరు చంపేస్తున్నారు. ఆ సచ్చేదైతే దీన్ని వెంట పెట్టకపోతే వీడా పిల్లగడయ్యేది. త్రిపుర 5 6 ఎంత బాబు? 11. 5 6 కలిపితే 11. 5ను 6 పెట్టి అచ్చు వేస్తే 5 6 30. 5 4 20. 5 5 25. 5 6 30. 3 0. అలాగే అలా కూడా చేయి బాబు. ఒరే, ఎందురా బాబు కొట్టుకుంటారు? అలా చేయకుండా చదువుకోండి. బాబు గారు, రావణ వారి ప్రసాదం తీసుకోండి. ఇక మీకు దగ్గు ఆయాసం పూర్తిగా తగ్గిపోతుంది బాబు గారు. ఒరే, కట్టుకున్న వాళ్ళు కన్నవాళ్ళు విలేసిన ఈ అనాథ ప్రేతం అంటే నీకెందుకురా ఇంత అభిమానం? ఏమిటి బాబు అలా అంటారు? దేవుడి మీద మనిషికి అంత భక్తి ఎందుకో, తండ్రి అంటే కొడుక్కి అంత ప్రేమ ఎందుకో, ఇది అందుకే బాబు. ఎక్కడ పుట్టానో ఎక్కడ పెరిగాను, కన్న బిడ్డలాగా చూసుకుంటున్నారే, మీ రుణం ఎలా తీర్చుకోండి బాబు. మనందరం రుణపడి ఉంది ఆ దేవదేవుడికిరా. ఆర్చిన తీర్చిన ఆయనే. అందుకే బాబు మీకు కాలు చెయ్యి, అమ్మాయి గారికి నోరు వస్తే భద్రాచలం దాకా నడిచొస్తానని రావణ వారికి మొక్కున్నాను. నువ్వు ఎంత మొక్కుకున్నా ఎలా మొక్కుకున్నా ఆ దేవుడు దానికి మాట తెప్పించలేడురా. ఆశ ఉంటే కన్నవాణ్ణి నేను ఇలా చేతులు కట్టు కూర్చుంటానా? అదేమిటి బాబు, దేశంలో డాక్టర్లే లేరా, మంచి మందులే కరువా? పేరున్న డాక్టర్లందరికీ చూపించాను, మహిమలున్న దేవుళ్ళందరికీ మొక్కాను. ఏ డాక్టర్ దానికి నోరు తెప్పించలేదు, ఏ దేవుడు దాని బాధ తప్పించలేదు. మరి మాట రాని వాళ్లకు వినపడదని కూడా అంటారు కదా. అమ్మాయి గారికి ఆకు గలగల్లాడితే తెలుస్తుంది, పిట్ట పిలిస్తే వినపడుతుంది. అదేట బాబు గారు? అది పుట్టుమోగది కాదురా. ఏ జన్మలో చేసిన పాపం, ఏ దేవుడి శాపం దాని రెండో ఏటే మాట పడిపోయింది. వచ్చి రాని మాటలతో నాన్న అని ముద్దుగా పిలిపించుకునే లోపే ఆ ముచ్చట తీరిపోయింది. ఊరుకోండి బాబు గారు, అంతవరకైనా దేవుడు మన పాలిటున్నాడు. కనీసం మనం చెప్పేదైనా అమ్మాయి గారికి వినపడుతుంది. అదేరా నా బాధ. నోటితో పాటు చెవులు కూడా మూతపడిపోయి ఉంటే ఈ తిట్లు శాపనార్థాలు వినపడకుండా ఉండేవి. అయినా దాని ముఖాన రాత రాసి ఉంటే మనం ఏమిటో. ఆ రాత రాసిన దేవుడికి తుడిచేసే శక్తి కూడా ఉంటుందిగా బాబు. కోతికి రాజ్యం ఇచ్చిన రాముడు, రాతిని మనిషిగా చేసిన ఆ దేవుడు తననే గురించి అమ్మాయి గారికి మాట ఎందుకు తెప్పించలేడు బాబు? సరే, నీకంత నమ్మకమే ఉంటే నేనెందుకు కాదనాలి? వెళ్ళి ఫోన్ చేయి. త్రిపుర, సాంబాయి భోజనానికి వచ్చాడే, ఇదిగో దీపక్షమలా నిలబడ్డాడుగా, కనబడుతూనే ఉంది. రానాయనా, శనివారం నాడు పొత్తు పొడవటమైనా మానుతుందేమో గానీ వీడు రాక తప్పదుగా. వారాల వాళ్ళకి వర్జాల వాళ్ళకి వండి వచ్చటమేగా నా పని. ఏ అమ్మాయి గారు, ఈ సాంబార్ ఏమిటి ఎంత తిట్టిపోసినా సిగ్గు శరం లేకుండా భోజనానికి తయారైపోతున్నాడు అనుకుంటున్నారా? నాకు ప్రతి శనివారం ఓ పండగ అమ్మాయి గారు. ఎందుకంటే గుళ్ళో మనిషి దేవుడికి నైవేద్యం పెడతాడు, కానీ ఈ గుళ్ళో దేవతే మనిషికి అమృతం లాంటి ప్రసాదం పెడుతుంది. డప్పు బాగా వాయించారంటారా? నాకు తెలిసిన విద్య అదొక్కటే అమ్మాయి గారు. నేను గొంతు విప్పందే, డప్పు మీద వేలు కదపందే రావుడు ఒక అంగుళం కూడా కదడు. రారా రారా అని రాముడు పిలిచాడు. రామా రామా నేను బదులు చెప్పాను, అంతే. రాముడు కదిలాడు, రాధవు కదిలింది. పాడతాను అమ్మాయి గారు, మీకోసం 100 సార్లు 100 పాటలైనా పాడతాను, కానీ ఇప్పుడు మాత్రం కాదు. ఇవాళ రథం ముందు పాడానండి, రేపు పల్లకి ముందు పాడతాను. ఈ పుత్తడి బొమ్మ చిటికిని వినిపుచ్చుకుని ఒక అందమైన రాజకుమారుడు పల్లకిలో కూర్చోబెడతాడు.
అప్పుడు మీరు సిగ్గుతో తలంచుకుని అబ్బాయి గారిని ఓరగండితో చూస్తూ ఉంటారు. ఆయన మాట్లాడే మీ కళ్ళలోకి చూడాలని ఎంతో ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు నన్ను ఎందరికంటేసినా ఒక మూల నిలబడి మీకు వినిపించేలా పడతాను. ఆనందంతో గొంతు పిగిలేలా పడతాను, గుండె పగిలేలా పడతాను అబ్బాయి గారు. సావిత్రి, సావిత్రి లేమ్మా. అబ్బా ఉండవే, నాకు నిద్ర వస్తుంది. అబ్బా ఈ కాస్త పలహారం తిని తర్వాత హాయిగా నిద్రపోదు గాని మళ్ళీ ఆ మూగదాని కంట పడితే ఇట్టే మాయమైపోతాయి. తిను. చూడు, కడుపు నిండా తినకపోతే గజ్జలు కూడా మొయ్యలేవు. ఇప్పటికే డాన్స్ చేసి చేసి సొరకాయలా ఉన్న కాళ్ళు పొట్లకాయలా అయిపోయింది. అని ఒక పూట మీ చేతి వంట తింటున్నాను కాబట్టి దప్ప వాయించగలుగుతున్నాను. ఇక ప్రతిరోజు తింటే ఈ వేళ్ళున్నాయి చూసారు, కాళ్ళు అంత లావైపోతాయి. ఇంకా డప్ప ఎలా వాయించను? భోజనం అంత బాగుందని అడుగుతున్నారా? ఎంత బాగుందో చెప్పమంటారా? నేనంతా ఖణేయాలు దగ్గుతూనే ఉన్నావు. నేను ఇచ్చిన చూర్ణం వేసుకున్నావా లేదా? నువ్వు పుచ్చుకుంటావు, ఇచ్చిన మందు పుచ్చుకో, పచ్చంగా ఉంటా అంటే అది చెయ్యవు. ఇవాళ ఎక్కడ భోజనం ఏమిటి? అయ్యమ్మ చేతి అంటే ఇంకేం పీకల దాకా పట్టించేసి ఉంటావు. ఇదిగో రే, ఈసారి గనక నీ ఆరోగ్య విషయంలో నేను చెప్పినట్టు చేయకపోతే ఆ 2 చేతులు విడిచి శుభ్రంగా గుడి గంట కట్టేస్తాను. గణ 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 వాయించుకుంటూ కూర్చుంటూ కానీ. అయ్యవారు, కన్నవాళ్ల పేరు కనిపించిన ఊరు మర్చిపోయేలా గాలికి తిరుగుతున్నాను. ఇక్కడ ఉన్న నాళ్ళు మీరు గుండెల్లో పెట్టుకు చూస్తున్నారు. రేపు ఇంకో ఊరు వెళ్ళాల్సి వస్తుంది అనుకోండి, ఏమండి అక్కడ మీలాంటి మహారాజులు దొరుకుతారా చెప్పండి? అందుకని ఆటుకి పోటీకి అలవాటు పడేలా ఈ శరీరాన్ని తయారు చేస్తున్నాను అయ్యవారు. అట్టాగా రే, నాకు తెలియక అడుగుతాను. కొంపదీసి నువ్వు మారు వేషంలో తిరుగుతున్న సేడివాడివి కాదు కదా? అదేమిటయ్యవారు, ఉన్నట్టుండి అనుమానం ఎందుకు వచ్చింది? ఆహా, నీ వాలకం చూస్తుంటాను పెద్దగా చదువు సంధ్య ఉన్నట్టు కనబడవు. మాటలు చూద్దామంటే మాణిక్యాలా ఉంటాయి, పాటలు పంచదార గుడికల్లాగా ఉంటాయి. ఇవన్నీ నీకు ఎక్కడ పేరా? అదే వారు, మా అమ్మ హరికథలు అద్భుతంగా చెప్పేది. మా నాన్న మృదంగం బ్రహ్మాండంగా వాయించేవాడు. అందుకని నేను పుడుతూనే అంటూ ఏడ్చి తదింగంత చేతులు ఆడించేవంటే ఏమిటో. చాలేరా, పుట్టడి కబుర్లు పొట్టనండా పెట్టుకొని ఎంతసేపైనా వాగుతావు. 2 దరువులు వినేసి పోదాం.
హాయ్ అమ్మా. ఏమిటమ్మా ఇక్కడ పడుకున్నావు? జడుచుకున్నావమ్మా? పీరకలేమైనా వచ్చిందా? కాలుగా కట్టేమిటమ్మా? ఏమైందమ్మా? ఏం జరిగింది హాయమ్మా? ఏమిటమ్మా? పుట్టినప్పుడు పుత్తడి బొమ్మలా ఉంటే మీ ఇంట్లో పుట్టింది హైమ కాదు, సాక్షాత్తు ఆ ఆండాళ్లే వెలిసింది అనుకున్నానయ్యా రుద్రయ్య. కానీ ఆ పెరుమాళ్ళు అన్ని కష్టాలు ఈ పిల్లకే రాసి పెడతాడని కలలో కూడా ఊహించలేదయ్యా. అందుకే రామానుజయ్య తొందరగా దానికి పెళ్లి చేసి ఈ నరకంలో నుంచి బయటకు పంపేయాలనుకుంటున్నాను. ఆ వచ్చేవాడు కషాయవాడైనా ఇంతకంటే సుఖపడుతుందేమోనని ఆశ. ఆ పని నువ్వు చెయ్యాలనుకుంటే వెంటనే ముహూర్తం పెట్టించేద్దాం, దానికే ఉంది. అందుకే నీకు తెలిసిన కుర్రవాడు ఎవరైనా ఉంటే చూడు. చదువు లేకపోయినా పర్వాలేదు, ఆస్తి లేకపోయినా పర్వాలేదు, దాన్ని అర్థం చేసుకోగలిగిన వాడైతే చాలు. నాయనా, అది మోగదైనా నీ దాసిగా నువ్వు పెట్టే పట్టెడన్నంతో నీ ఇల్లు చూసుకుంటూ ఉంటుంది. దానికింత నీడ కల్పించు బాబు అని కాళ్ళు గడ్డం పట్టుకుని బ్రతిమాలుకుంటాను. అదేమిటయ్యా, ఎవడో పరాయవాడు కాళ్ళు పట్టుకుని బ్రతిమాలే కర్మ నీకెందుకయ్యా? అయినవాడు నీ అదుపాజ్ఞంలో ఉన్నవాడు నీ మేనలుడే ఉండగా. తమ్ముడు తమ్ముడు తేనీళ్ళు పెట్టి ఎంతసేపు అయిందిరా? వచ్చి స్నానం చేసి తర్వాత తీరిక మాట్లాడుకోకూడదు. చిట్టమ్మా, ఇంతకన్నా మంచి రోజు లేదు, ఒక్కసారి వెళ్ళరా. మీకేం నాయనా, దేవుడు తాళాలు మీ చేతిలో ఉన్నాయి. మీకు తీరికైనప్పుడే ఆ దేవుడు తన పని తను చేసుకుంటాడు. నాకెలా కుదురుతుంది చెప్పండి. ఒప్పుకున్నావు కదా, అయితే ఆ దేవుడి మనిషిగా నేను ఒక్క మాట చెప్తాను, వింటావు? చిట్టమ్మా, హైమన్ నీ కోడలుగా చేసుకోవాలమ్మా. ఇది నా సలహా. మీ తమ్ముడు సొంత తమ్ముడు అటు ఆరోగ్యం చెడి ఇటు రాబడి లేకుండా పోయి కష్టపడుతున్నాడని ఇంటికి తీసుకొచ్చి పెట్టిన దానికి సంతోషించడానికి బదులు ఇప్పుడు ఒకదాన్ని నా కొడుకు కష్టపెట్టాలని చూస్తున్నారా? బాగుందండి, చాలా బాగుంది. ఇదిగో తమ్ముడు, నీకు కావాలంటే 1000 2000 నా దగ్గర వడ్డీ లేకుండా తీసుకుని నీ కూతురు పెళ్లి చేయొచ్చు గాని ఇలాంటి ఆలోచనలు మాత్రం చేయొచ్చు. అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు. ఏనాడో పాపం చేసి అవిటి వాడినై అన్నిటికీ చెడి నీ దయాధర్మంతో బతుకుతున్నాను. ఈనాడు నా కూతుర్ని నీ కొడుకు కట్టి వాడి బతుకు కూడా ఎందుకు నాశనం చేస్తానమ్మా? ఏదో తోడబుట్టిన దానివి, ఇంత సహాయం చేసిన దానివి, ఈ పుణ్యం కూడా కట్టుకుని ఆ మోగదాన్ని నీ కడుపులో పెట్టుకుంటావేమోనని ఆయన అపోహపడ్డాడు. అదే జరిగింది. మండే నా గుండె మీద ఈయన నీళ్లు తల్లిన దాని అవుతావేమోనని లోపల ఆశపడ్డాను. అంతేనమ్మా, అంతే. దాని పెళ్ళే కనుక జరగకపోతే నా చేతోనే దానికింత విషం ఇచ్చి దాన్ని చెరవిడిపిస్తాను, కానీ దాని భారం మాత్రం నీ మీద వేయనమ్మా. నా మాటనం. ఇంట్లో మిరపకాయలు లేవు. తర్వాత తిరిగి కొందుకొని ముందు బయటికి రావమ్మా. ఏమిటయ్యా? చూడు, మన సినిమా నిర్మాతల దగ్గర చిత్రం వచ్చింది. నిజమా? సావిత్రి ఫోటో నచ్చాయట? చాలా బాగా నచ్చాయని, మంచి భవిష్యత్తు గల అమ్మాయిని, అసలు ఇలాంటి అమ్మాయిల కోసమే చలనచిత్ర సేవ గొంతెండిపోయి ఎదురు చూస్తుందని రాశారు. భద్రం, మొత్తానికి సాధించావయ్యా. రా, నీ పెట్టాను. ద్రాక్ష పండులో గింజలాగా చిన్న అడ్డొచ్చి పడిందమ్మా. ఏమిటయ్యా? అంటే పెద్ద ఇదే లేదనుకో, ఎకాయికి నాయక వేషం వేయాలంటే ఆ డ్రెస్సులకి వాటికి 5000 కట్టాలి. పక్క వేషం అయితే 100 చాలు. అమ్మో, అంత డబ్బే? పోనీ అమ్మాయి ఒకసారి తెర మీద కనిపిస్తే చూసిన వాళ్ళకి ఆశ కలుగుతుందేమో. 116 వేషం ఏదైనా ఉంటే ముందు వేయించకూడదు? ఏమిటమ్మా అంత పెద్దదాని ఇంత చిన్న ఆలోచన ఏమిటి? ఎవరైనా సరే సావిత్రి హీరోయిన్ వేషం వేయాలి, అప్పుడు నేను కళ్ళు మూసుకుని నిద్రపోవాలి, అంతే. అది సరే, నాకు మాత్రం ఆశ లేదటయ్యా. కానీ అన్ని వేలు ఎక్కడి నుంచి గుమ్మరిస్తాము అని. అదేమిటది? కృష్ణ తులాభారం. అవునా? ఆ కృష్ణుని తీసేసి సావిత్రిని కూర్చోబెట్టు, ఆ తులసిని తీసేసి హేమను కూర్చోబెట్టు, అంతే. సావిత్రి అలా పైకి వెళ్ళిపోతుంది. ఏమిటయ్యా నువ్వు అనేది? ఇదే తులాభారం ప్లాన్ అంటే. 5000 ఎదిరించి మన హేమను పెళ్లి చేసుకోవడానికి ఒక కుర్రాడు సిద్ధంగా ఉన్నాడమ్మా. మోగదాన్ని ఎవడు చేసుకుంటాడయ్యా? అతను సంఘ సంస్కృతట. ఇలాంటి అభాగ్యులు ధరించడమే అతని జీవితాశయమట. మరి మీ మామయ్య? నువ్వు అనవమ్మా, రేపే పెళ్లి చూపులు, ఆ తర్వాత హేమకు పెళ్లి, మన చేతో డబ్బు, సావిత్రి సినిమా ఛాన్సులు. అలాగే.
బాబు ఇక్కడ ఆపా బాబు. రండమ్మా మీరు దిగండి. అత్తయ్య చుట్టాలు వచ్చారు రావమ్మా. ఎవరు వదిలిగారా? రండి రండి. ఒరే భద్రం, ఏడు బాబు పిలిచావా? ఎవర్రా వాళ్ళు? అబ్బా అడిగావా? నీతో చెప్పా చేయకుండా తాంబూలాలు గుచ్చేసుకుని ముహూర్తాలు పెట్టించేసి ఆ తర్వాత నీతో చెబుదాం అనుకున్నాను. నా ప్లాన్ అంతా పాడు చేసావు మావయ్య. తాంబూలాలేమిటి, ముహూర్తాలేమిటి? నీకేమైనా పెళ్లి సంబంధమా? అవును, నా పెళ్లిడికి వచ్చిన 2 ఆడపిల్లలు ఇంట్లో పెట్టుకుని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకున్నావు మావయ్య. నీకన్నా చిన్నవాడినైనా నాకు బరువు బాధ్యతలు తెలుసు. మరైతే ఈ తతంగం అంతా ఎవరికరా? చెప్పేదాకా వదలవు. మన హైమకి. హైముక? నువ్వేమో హైమకు తొందరగా పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నావా? మా అమ్మకేమో హైమను కోడలుగా చేసుకోవడం ఇష్టం లేదు. మరి నాకు తప్పుతుందా? అందుకని ఓ బ్రహ్మాండమైన సంబంధం చూశాను. మన హైమ సంగతి అంతా చెప్పేశాను. వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. అవన్నీ సరేరా, అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటో చూడకుండా చేయకుండా ఎలా ఒప్పుకోవటం? అతనికి సెలవు దొరకలేదట. అందుకని వాళ్ళ అమ్మగారిని చూడమని, నచ్చితే వెంటనే ముహూర్తం పెట్టించేయమని రాశాట. అదిగో ఆవిడే వాళ్ళ అమ్మగారు. ఒరేయ్, ఇది పెళ్లిరా, బజార్లో కొనుక్కునే వస్తువు కాదు. నచ్చితే ఉంచుకోవడానికి, నచ్చకపోతే పారేయటానికి. ఏది ఏమైనా నేను కూడా అబ్బాయిని చూసి నాకు బాగా నచ్చితే గాని మిగతా విషయాలు మాట్లాడు. అమ్మాయి నాకెంతో నచ్చిందమ్మా. కుందన బొమ్మలా ఉంది. అదేనండి వదిన గారు, ఆ భగవంతుడు చేసిన మేలు. ఆ మాటలు లేని తనానికి తోడు కురూపిగా కూడా పుట్టిందనుకోండి, మా కడుపు కోత ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మా అక్క డాన్స్ కూడా బాగా చేస్తుందండి. మధ్యలో మా అమ్మే ఆపేసింది. లేకపోతే నన్ను కూడా మించిపోయేదే కదక్క. దానికి డాన్స్ నేర్చుకోవడానికి తీరికెక్కడదే పాపం. ఈ పంపలో యువతల చెంప అవతల పెట్టేవాళ్ళు లేరు. ఇంటికి చాకరీ చేయడానికే 24 గంటలు సాలడం. ఆడపిల్ల కదండి, వంట పని నేర్చుకోకపోతేనా? వదిన గారు, వంటింట్లో ఏదో పిల్లి వచ్చినట్టుంది. పెడతానమ్మా ఆవిడ పిల్లి. వదిన గారు, మా హైమకి పిడకలు చేయటం దగ్గర నుంచి పిండి వంటల దాకా అన్ని నేర్పాను అనుకోండి. మంచిదే కదండి. మళ్ళీ వద్దు వస్తుంది. అన్నయ్య గారిని పిలిపిస్తే తాంబూలాలు పుచ్చుకుందాం. మా భద్రం ఇక చెప్పే ఉంటాడు. మా వారికి పక్షవాతం వల్ల కుడికాలు కుడి చెయ్యి వశం తప్పిపోయాయి. అందుకని ఇచ్చుకోటాలు పుచ్చుకోటాలు ఎడం చేత్తో శుభం కాదని అన్ని నా కుడి చేత్తోనే చేయిస్తుంటారు. పైగా మీ అబ్బాయికి మీ మీద ఎంత గురో మా వారికి నా మీద అంతే. మా అమ్మాయి మీకు నచ్చింది, మీరు నాకు నచ్చారు. ఇక లాంఛనాలు పూర్తి చేసుకోండి. క్షమించండమ్మా, అబ్బాయిని చూడండి ఇంత తొందరగా ఒక నిర్ణయానికి రాలేను. మా వారికి ప్రతిదీ క్రమబద్ధంగా జరగాలి. అందులో అనుమానం పాలోక వీసిన ఎక్కువేమో, ప్రతిదీ సందేహమే. అబ్బాయి మీలాగే ఆజానుబాగువట. కనుముక్కు తీరు అచ్చం వదిన గారి పోలికేనటండి. త్రిపుర, అబ్బాయి అందగాడో అనాకారో తేల్చవలసింది నువ్వు నేను కాదే, ఆ కట్టుకోపోయేది. అది మోగదైనా దానికి ఒక మనస్సుంది, అభిరుచి ఉంది. ఏమైనా సరే అది కూడా కళ్ళారా చూసుకుని అవుననే వరకు నేను మాత్రం మాట ఇవ్వలేను. దానికే ఉంది అన్నగారు, అలాగే కానివ్వండి. అబ్బాయిని మీరు చూసిన తర్వాతే, మనసారా మీకు నచ్చిన తర్వాతే తాంబూలాలు పుచ్చుకుందాం. ఏం వదిన గారు? చూడండి అమ్మా, మీరు మరోలా అర్థం చేసుకోవద్దు. ఏదో గుండెల మీద నుంచి తన బరువు దించేసుకున్నాడు అని అది రేపు అనుకుంటే నాకు పోయే ముందు మనశ్శాంతి కూడా ఉండదని నా స్వార్థం. అంతేనమ్మా. మీరంతగా చెప్పాలా అన్నయ్య గారు? నేను ఆడపిల్లలగన్న తల్లిని, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? హైమా, వస్తానమ్మా. నా మనసు ఎందుకో గట్టిగా చెప్తుంది, నువ్వు నా కోడలవై మహాలక్ష్మిలా మా ఇంటికి వస్తావని. ఇదిగో అంతవరకు ఈ చిన్న కానుక నీ దగ్గర ఉంచుకుని నీకు నచ్చింది కొనుక్కో అమ్మా. ఏమమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? అదేమిటండి, వదిన గారు ఇంత ప్రేమగా ఇస్తుంటే అందులో శుక్రవారం పూట కాదంటే ఏ మర్యాదగా ఉంటుంది చెప్పండి? అవును మావయ్య, నువ్వు కాదంటే ఆవిడ మనసు బాధపడుతుంది. కాదనకు, తీసుకో మరి. అర్థం ఏమిట్రా అది? మీరేం భయపడకండి అన్నగారు. మా అబ్బాయి మీకు నచ్చని రోజున నా డబ్బు నేనే అడిగి మరీ తీసుకెడతాను. సరేనా? వస్తానండి. వస్తా కోడలా. ఒరే భద్రం, వదిన గారిని బస్సెక్కించురారా. త్రిపుర, నువ్వు ఇంటి ఖర్చుకని అప్పుడప్పుడు తీసుకుంది 246 రూపాయల దాకా అయింది. ఆ 4 రూపాయలదే ఉందిలే, 250 రూపాయలు ఇచ్చేసి. 200 ఏం కర్మదిన, 500 తీసుకో, సంతోషం ఇస్తాను. కాకపోతే రేపు మా అమ్మాయి పెద్ద సినిమా యాక్టర్ అవుతే కొండంత డబ్బు లంకంత పేరుతో మీ భద్రానికి ఇవ్వాలనుకున్నాను. అదేం వద్దు, 200 చాలు అనుకుంటే మీ ఇష్టం. అయితే సినిమా యాక్టర్ అయితే అంత డబ్బు గడిస్తుందా ఏమి? ఎన్నగంటది వదినా,
లక్షలు లక్షలు ఈ 2 చేతులు చాలు అనుకో లెక్కెట్టడానికి. అందుకేని నా కోడల ముఖాన జర్రెగొడ్డంత అదృష్టం లేకుంది. ఆ బాకీదే ఉందిలే, ఊరికే గుర్తు చేయడానికి చెప్పాను. 250 రూపాయలు గుర్తు పెట్టుకోమ్మ. అట్టాగే. సావిత్రమ్మ గారు, పూజారి గారు మీకేమన్నారు? సాంబాయి నీకే తెలుసా, మా అక్కయ్య పెళ్ళైపోయింది. ఏమిటమ్మా, పెద్దమ్మ గారు మళ్ళీ ఏమైనా తిట్టారా? కాదు, నిజం పెళ్ళే. వాళ్ళ అత్తగారు కూడా చూసుకున్నారు, బాగుందన్నారు. ఇక పెళ్ళే. మరి ముహూర్తం ఎప్పుడమ్మా? ఎప్పుడేమిట్రా, కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగుతుందా? తొందరలోనే. మంచిదమ్మా, వస్తాను. అదేమిట్రా, వచ్చిన వాడు ఎలాగూ వచ్చావు, కాస్త పలహారం చేసుకో. ఇవాళ నాకు వారం కాదు కదమ్మా. ఓర్పిచ్చి సన్నాసి, హైమకి పెళ్ళంటే ఈ ఇంట్లో వాళ్ళందరికీ పండగలా ఉందిరా. నువ్వు కూడా కాస్త పలహారం చేసుకో. ఇదిగో హైమా, సాంబయ్య వచ్చాడు, 4 లడ్డు పట్టరా అమ్మా. ఇవన్నీ నాకేనా అమ్మాయి గారు? అవునండి, మీ పెళ్లిగా. అమ్మాయి గారు ఇప్పుడే మహాలక్ష్మిలా ఉన్నారు. రేపు ఆ పసుపతలతో పారాణి కాళ్ళతో కళ్యాణం బొట్టు పెట్టుకుని మంగళవాద్యాల మధ్య నడుస్తూ ఉంటే నా దృష్టి తగ్గుతుందేమో అమ్మాయి గారు. అది సరే, అబ్బాయి గారు చదువుకున్నవారేనా? ఆశ్చర్య బాగా ఉందా? అయినా అవన్నీ పెద్దయ్య గారు విచారించి ఉంటారనుకోండి. కానీ అమ్మాయి గారు, మీరు మాత్రం ఏమైనా అడిగి తెలుసుకోవాలనుకుంటే నాతో చెప్పేయండి, నిర్మోహమాటంగా అడిగేస్తాను. నిజంగా అమ్మాయి గారు, మీ పెళ్లి మాట వినేసరికి నేను ఎంత పొంగిపోయానో తెలుసా? కాదమ్మాయి గారు, మళ్ళీ మీ చేతి వంట తినే అదృష్టం నాకు ఎలాంటి కలుగుతుందో. అందుకని దాచుకుని ప్రసాదంలా దారి పొరుగున తింటూ వెళ్ళిపోతాను. అవునమ్మాయి గారు, నేను ఇవాళ పట్టం పెడుతున్నాను. 6 నెలలుగా మీ ఇంట్లో పడి తిన్నవాడిని మీ పెళ్లికో చిన్న బొమ్మ తెచ్చుకోవద్దు. మీరు అడగాల అమ్మాయి గారు. దేవుడు అడిగారనే కొబ్బరికాయ కొడతావా? చూడండి, పట్టణంలో నా ప్రతాపం చూపించి మీకు మంచి బొమ్మ తీసుకొస్తాను. కానీ మీరు మాత్రం నేను ఆ డబ్బు సంపాదించేంత వరకు ముహూర్తం పెట్టించకండి. ఏ అమ్మాయి గారు? వెండి మూలు కొనుక్కోవడానికి నువ్వే వెంకటాచలపతి పట్రా. ఉండి నిండా డబ్బు మురుగుతోంది, కొనడమే ఆలస్యం అనుకోవడానికి. నా డబ్బే అయ్యేవారు. గొంతెత్తి ఆసనాలు చేశానంటే లక్ష్మీదేవి గల్లు గల్లుమంటూ నడిచొచ్చేదు. సరే, పెళ్లిలో బహుమతిగా ఏ వెండి గ్లాసో ఏ వెండి పళ్ళెమో ఇవ్వాలనుకుంటారు గాని ఈ వెండి మొగలు కొని ఇవ్వాలని కోరిక ఏమిట్రా? మీకు తెలియని దేవుంది అయ్యవారు. హైమమ్మ గారికి గజ్జలంటే ఆరో ప్రాణం. పుట్టింట్లో ఆ గజ్జలు ముట్టుకోవటానికైనా నోచుకోలేదు. కనీసం అత్తవారింట్లోనైనా ఆవిడ కోరిక తీరుతుందేమోనని. సరే, పట్నం ఎప్పుడు వెళ్తున్నావుట? ఇవాళ వెళ్తున్నా అయ్యవారు. ఎందుకైనా మంచిది, నువ్వు నా దగ్గర దాచుకున్న డబ్బు ఇస్తాను, పట్టుకెళ్ళి. అదేమిటయ్యవారు, నేను దాచుకుని 20 కదా, 30 ఇచ్చారేమిటి? ఒరే సాంబా, నా దేవుడు మూగవాడే, నీ దేవత మూగదే. ఆ మూగదేవత కట్టే ముడుపులో నన్ను చేయవేయనిరా. అలాగే అయ్యవారు, నేను వెళ్ళొస్తాను. క్షేమంగా వెళ్ళిరా. జాగ్రత్త. చూడు, రాత్రి పగల్లో ఆ డబ్బు ధ్యాసలో పడి తిండి తిప్పలు మానేక వేల పట్టు 4 మెతుకులు నోట్లో వేసుకుంటూ ఉండు. అలాగేనండి. ఆ తర్వాత ఆ చూర్ణం ఇచ్చాను చూడు, అది 2 పూట్ల ఇంత తేలిలో రంగరించుకొని. ఏమిటి, వింటున్నావా? వింటున్నానండి. చెప్పింది వింటావు, చేసి ఆడవు. లేదయ్యవారు, తప్పకుండా చేస్తాను. ఆ దగ్గు నాకు అశ్రద్ధ చేయకూడదురా. అలాగే. మీరున్నాను అయ్యవారు, మీరున్నాను. తర్వాత 2 రోజులకు ఒకసారి ఎలా ఉన్నావో ఏమిటో. తప్పకుండా చేస్తానండి. రే జాగ్రత్త. అలాగే. ఏమండి, వీటి ఖరీదంతా కొంచెం చూసి చెప్తారా? 232 రూపాయలయ్యా. ఏమండి, ప్రస్తుతానికి అంత డబ్బు నా దగ్గర లేదు. పోనీ బజానాకి 30 రూపాయలు ఉంచుకోండి. మిగతా డబ్బు 1 రోజుల్లో ఇచ్చేస్తాను. అంతవరకు అవి జాగ్రత్తగా అలాగే ఉంచుతారా? చాలా బాగుంది రామచంద్ర. ఇక్కడ అలాంటి వ్యాపారాలు ఏమీ చెయ్యబడవు. రొక్కం సుప్తాగా ఇవ్వటం, వస్తువులు భద్రంగా తీసుకువెళ్ళడం, అంతేగాని రామచంద్ర. అది కాదండి, ఇవి పెళ్లి కానుగ్గా మా అమ్మాయి గారికి ఇవ్వాలి. ఎన్ని చోట్ల వెతికినా ఇలాంటివి దొరకలేదు.
అందుకనే ఇంత ఇదిగా ప్రాధాన్యపడుతున్నాను. దయచేసి ఒక్క వారం ఆగండి, తప్పకుండా కొంటాను. అలాగే లేవయా, వెళ్ళిరా. ఈ వారం రోజులు వీటిని బీరువాలో భద్రంగా దాచుంచుతా, సరేనా? అలాగే బాబు, మీ మేలు మర్చిపోలేదు. వస్తా బాబు. పొద్దున్నే మంచి బలే బేరం దొరికింది రామచంద్ర. ఈ రాత్రికి నీ మొగుణ్ణి వదిలిపెట్టడానగా 200 ఖర్చు పెట్టింది. మీ ఆయన డబ్బులు లెక్క పెట్టుకున్నాడే. ఆ గదిలోకి వచ్చింది ఎవరు? నాకు కావలసిన వాడు నా స్నేహితుడు. ఏమైంది? ఏమైందా? కాళ్ళు చేతులు తిరిగి ఆ గదిలో గిలగలా కొట్టుకుంటున్నాడు. అంత పెద్ద సాక్షిగా ఈ తాళి కట్టిన ఆ చేతులతోనేనా ఈ శరీరం ఇంకొకళ్ళకు అమ్ముకోలేదు నన్ను కొట్టింది. ఇలాంటి బతుకు బ్రతకాలంటే ముగ్గురు చాటక్కర్లేదురా. సిగ్గు లజ్జ వదిలేసి అలా బీదకు ముందు నుంచుంటే వేలకు వేలు సంపాదించుకోగలను. ఇలాంటి నరకూపంలో ఒక క్షణం నా మహాపాపం. కట్టుకున్న పిల్లల్ని ఇలా బజారు పెట్టాలి సిగ్గులేదు. నువ్వెవడవా? ఇది మొగుడు పిల్లల మధ్య విషయం. మొగుడిగా వస్తుంది. ఏం కూర్చో? ముసుకులు లోపల పడండి. ఇంకోసారి ఇలాంటి పని చేస్తామని తెలిస్తే ఎముకలు ఇరిచేస్తాను. మాటలతో మసిపూసేస్తావు, అంత కోపాన్ని ఇచ్చే కరిగించేస్తావు. మీ కోపం పోయింది కదా. ఇప్పుడు చెప్పండి, పెద్దయ్య గారు ఎలా ఉన్నారు? అమ్మాయి గారికి ముహూర్తం అది పెట్టుకున్నారా? నువ్వు అక్కడ లేకపోతే అవన్నీ అయిపోతాయా? వచ్చే శుక్రవారం పెళ్లి. అవును, నువ్వేదో వెండి మొగలంటూ బయలుదేరావు, ఏమైందిట? చాలా వరకు డబ్బు పోయింది బాబు. ఇంకొక పట్టు పట్టానంటే అంతే. సరే, నీ మొగల కోసం ముహూర్తం ఆగదు మరి. పైగా నేను పెళ్లికి తప్పకుండా రమ్మని చెప్పింది కూడా హైమా. భలేవారండి, నేను పాట బాగుంటే రావుడు రథం కూడా కదలదు. నేను రాకుండా అమ్మాయి గారి పెళ్లి జరుగుతుందా? చూడండి, ముహూర్తం సమయానికి వెళ్లి ముహూర్తం వాలిపోతాను. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే దేవుడివి అనుకున్నాను. కానీ నీ మధుర గానంతో వందలాది ప్రజలను మేమర్పించి త్యాగరాజు అని కూడా అనుకోలేదు. లేదమ్మా, మా అమ్మాయి గారి పెళ్లి నిశ్చయమైపోయింది. ఆ ఆనందంలో నాకు తెలియకుండానే ఒక పుత్తడి బొమ్మను సృష్టించి మాట లేకుండా చేసిన, పెదవులతో చెప్పుకోలేని భావాన్ని కాలి గజ్జితో చెప్పుకోగల శక్తిని ప్రసాదించాడు ఆ భగవంతుడు. అందుకే ఆమె పెళ్లికి వెన్నుమూలు కొని వాళ్ళు నాకు ఎప్పటి నుంచో కోరిక. నువ్వు కూడా రామ్మా.
మంచి ఓనో కథ చూద్దు కానీ రామ్మా ఒక 5 రూపాయలు నోటు మర్చిపోయారండి. అలాగా చాలా సంతోషం బాబు రామ్మా. కావండి ఆనాడు వెండి మీద చూసానే అవి ఇప్పించండి డబ్బు పూర్తిగా తెచ్చేసాను. వాళ్ళు ఎవరివయ్యా అవి ఇంకా నీకోసం కాచు కూర్చున్నాయి అనుకున్నావా? ఎప్పుడో అమ్మేశాను. అమ్మేశారా? నాకు ఇస్తాను మాట ఇచ్చి అమ్మేశారా? మీరేం పెద్ద మనుషులండి. పోనీ అన్నయ్య ఇంకో చోటు చూద్దాం. రావండి అలాంటి దొరకకపోతే రాత్రి పురమేశ్వరం మరీ చేయించుకోకండి. ఏమనుకున్నారో ఏమో. ఆగవయ్యా రామచంద్ర ఆగు. రావయ్యా ఏమిటయ్యా వాటి మీద నువ్వెంత మోజుగా ఉన్నావోనని సరదా కన్నానయ్యా. భద్రంగా దాచి ఉంచా. ఇదిగో తీసుకో. చాలండి ఇప్పుడే వేళపడం. అది ఇంకోసారి మెరుగు పెట్టామండి. ఇదిగో డబ్బు. డబ్బేమండి ఏమా నువ్వు చూసావు కదా? అవును ఈ సంతలోనే ఉంది కదా. ఏమంటే లేదేమిటి? చూడనయ్యా ఎక్కడ పోయిందని ఎవరు కొట్టేశారని వెతుకుతాం. అయినా నీ పిచ్చిగాని ఇంకా వాడు అక్కడే ఉంటాడా? అది కాదు సుమా, కడుపు ఆయగట్టుకుని పైసాకు పైసా కూడబెట్టాను. ఆ బొమ్మల కోసం రాత్రి బొమ్మలు కలవరించాను. ఏమండి రేపే మా అమ్మాయి కనిపించి ఎంత వడ్డీ అయినా సరే అరువు కనిపించండి. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. 10 రోజులప్పుడు మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. ఎందుకన్నయ్య అలా ఇదైపోతావు? ఏమండి ఆ మూల ఇవ్వండి, నీ డబ్బిస్తాను. కుసుమా అన్నయ్య నాకింత ఉపకారం చేశావి, ప్రతిఫలంగా నేను ఈ మాత్రం చేయకపోతే ఆ రుణం అలాగే ఉండిపోతుంది. అది కాదు కుసుమా. పోనీ అప్పుగా తీసుకో. ఏమండి దీని తూకం వేసి దీని వెలంతో చెప్పండి. ఏమిటమ్మా ఈ సాహసం? అగ్ని సాక్షిగా ఇది కట్టిన వాడి కట్టుకున్న భార్యని ఇంకొకటికి అమ్మాలనుకున్నాడు. అలాంటప్పుడు ఈ మంగళసూత్రానికి ఇంకా విలువే ఉందన్నయ్యా. ఇది కూడా ఒక వేలి ఉంగరం, చేతి గాజు లాంటిది. అవలేదు లేదు కదా? లేదు బాబు. మరేం పర్వాలేదమ్మా. కొంచెం పసుపు తీసుకొచ్చి కాలికి మర్దన చేస్తుండు. నేను ఈలోగా ఇంకో మంచి మందు తీసుకొస్తాను. చిట్టమ్మా ఇలారా. పరిస్థితి విషమిస్తోందమ్మా. త్రిపుర వాళ్ళకి వెంటనే రమ్మని టెలిగ్రామ్ కూడా మంచిది. ఎక్కడున్నారని ఇవ్వమంటారు? వాడి ఆరోగ్యం అంతంత మాత్రమే తెలిసి కూడా వాళ్ళు అలా పట్నం వెళ్ళిపోయారంటే ఏమనుకోవాలి? అనుకోకూడదు. కానీ ఇప్పుడు జరగడమే జరిగితే ఒంటరిదాన్ని నేనేం చేయాలి చెప్పండి? మా మేసారి తొందరగా బాగయ్యేటట్టు చూడు స్వామి. రఘుపతి రాఘవ రాజారాం, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, పతిత పావన సీతారాం. ఈశ్వర అల్లా तेरे नाम, ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान, सबको सन्मति दे भगवान. రండి డాక్టర్ రండి. నేను చెప్పాను పూజారి గారని. వీరేనండి ఇన్నాళ్ళ బట్టి వైద్యం చేస్తున్నారు. అందుకే కదా అమ్మాయి గారు పట్నం నుంచి పెద్ద డాక్టర్ని తీసుకొచ్చాను. చూడండి ఇంకో గంట కల్లా అయ్యగారు మామూలు మనిషి అయిపోతారు. ఒకసారిలో వస్తారా? డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏమిటి బాబు ఈ డబ్బులు? ఇవి తీసుకుని మా మాస్టర్ గారికి మంచి మంది ఇవ్వండి. ఆయన అట్ట మంచం మీద పడుకుని ఉంటే మాకెట్టగో ఉంది. అలాగే బాబు, మంచి మంది ఇస్తాను. నిజం? నిజం. ఒట్టు? ఒట్టు. బాబు గారు
బాబు గారు అమ్మాయి గారి గురించి మీరేం బెంగ పెట్టుకోకండి బాబు. ఆమెకు ఏ లోటు రాకుండా కంటికి రెప్పలా కాపాడతాను. అనువైన సంబంధం చూసి వైభవంగా పెళ్లి చేస్తాను. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను బాబు, నా మాట నమ్మండి. బాబు గారు ఏమిటో ఒక దీపం ఆరిపోయింది, ఒక తరం వెళ్ళిపోయింది. అసలు కాలు చేయి పడిపోవడంతోటే సగం చచ్చిపోయాడు రుద్రయ్య. పాపం అర్ధాంతరంగా పోయాడండి. జనన మరణములు నిక్కము, అడవిలో ఉన్న ఆలయమున ఉన్న అన్నట్టు ఎప్పుడో ఒకప్పుడు మనంతా వెళ్ళిపోవలసిన వాళ్ళమే. కాకపోతే ఉన్నన్నాళ్ళు తినడానికి 4 మెతుకులు, పోయిన తర్వాత తీసుకువెళ్ళడానికి 4 మనుషులు ఉంటే అదృష్టవంతులమే. అదేనయ్యా చిత్రం. ఆ రెండిటికి నోచుకోలేకపోయాడు రుద్రయ్య. నిజం బాబు. పెళ్ళమేమో కూతురుని తీసుకొని సినిమాలకని పట్నం ఎగబడిపోయా, పెద్దదేమో మోగదాయ. ఏం జరగనున్నదో. ఇదే కనుక పట్నం అయితే దిక్కులేని వాడని ఏ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుని పోయేవాళ్ళు. పాపం తలకొరివి పెట్టేందుకు కూడా దిక్కు లేకుండా పోయిందయ్యా. ఇంకా అలాగే చూస్తున్నావా? అదవరా చూడు, మావయ్య పోయాడన్న బాధ మాకు మాత్రం లేదు. ఏం చేస్తాం, ఏదో సర్దుకుపోవాలంతే. చివరి రోజులు ఆయన పక్కన లేకుండా పోయారు. బాధపడకతాయ, ఎంత కుమిలిపోయినా ఏం ప్రయోజనం చెప్పు. అవతల ప్రొడ్యూసర్ గారు ఎదురు చూస్తుంటారు. పదపడదాం. అదే కథయ్య, మావయ్యకి నాట్యం మీద ఎంత మమకారం ఉందో నీకు తెలుసు. రేపు మన సావిత్రి సినిమాల్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకుందనుకో, ఆ లోకంలో ఉన్న మావయ్య ఆత్మ అంత సంతోషపడుతుందో ఆలోచించు. పద. ఇప్పుడు దుర్యోగంతో వస్తున్న మన మ్యాచ్ వెళ్ళి ఆఫీస్లో కూర్చున్నాడు కూడాను. ఆ ప్రొడ్యూసర్ నేను కంగారు పెట్టేస్తున్నాడే ఏమిటో. ఓ రామరి, మీరు వెళ్ళండి రా, నా మనసు బాగాలేదని చెప్పానుగా. సరే, క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని ఆశీర్వదించు. ఏమిటి సార్, తాళం ఏమైనా తప్పిందా? నీ తాళం ఏం తప్పలేదయ్యా. ఇలాంటి డాన్స్ కనుక మేము సినిమాల్లో పెడితే మమ్మల్ని ఆళ్ళలో పెట్టి తాళం చేస్తారు జనం. తమరే అలా సెలవిస్తే ఎలా బాబు? ఇది ప్రాచీనమైన కళ. కళ లేదు, కళాయి లేదు. కాలం మారిపోయింది, కొత్తదనం కావాలయ్యా. 100% పాయింట్. అవుననుకోండి, ఎవరో ఒకరు ఉద్ధరించకపోతే మన అనుకున్న ప్రాచీన కళ చచ్చిపోతుంది బాబు. ఉద్ధరిస్తే మేము చచ్చిపోతాం బాబు. ఇదిగో పంతులు, ఇప్పుడు జనానికి కావాల్సింది ఇవి కావయ్యా, రాక్ అండ్ రోల్ అండ్ ట్విస్ట్. ఆ ట్విస్టులు షేకులు సంగతి సరేననుకోండి, అసలు అమ్మాయి సినిమాకి పనికొస్తుందంటారా లేదా? అదా, ఏ కోణం నుంచి చూసినా ఈ అమ్మాయికి ఉజ్వలమైన భవిష్యత్తు కనబడుతుందయ్యా. ఇదిగో ఈ పాతవాసం తప్ప. ఈ పాతవాసం సంగతి నాకు వదిలేయండి. మీకు కావాల్సిన డాన్సులు నేను నేర్పిస్తాను. నువ్వు నేర్పిస్తావా? అయితే ఈ అమ్మాయిని టాప్ హీరోయిన్ చేసే బాధ్యత నాది. అనదర్ థింగ్, ఓ పాతికి వెళ్ళి తెచ్చుకో, సహ నిర్మాతగా నీ పేరు కూడా వేయించి పెడతా. మాయ, మన ఊరు మనం వెళ్ళిపోదాం పదం. ఇక్కడ ఉండొద్దు. ఎందుకు సావిత్రి? ఆయన నా మొహం మీదే నా డాన్స్ బాగోలేదంటే నాకెంత ఏడుపు వచ్చిందో తెలుసా? నువ్వు ఊరుకో సావిత్రి. ఏమయ్యా భరతముని, కోటగారేసి మినపగారులు 4 సెట్లెట్లు లాగించేసి సినిమాలకు పనికిరాని డాన్స్ అయ్యాను నేర్పేది. బాబు, అరగంట సేపటి నుంచి తిట్టిన తిట్టు తిట్టకుండా, కొట్టిన చోట కొట్టకుండా కొట్టుకుంటూ వస్తున్నారు. నేను చేసిన తప్పేమిటి బాబు? నాకు వచ్చినంత మాయా మర్మం లేకుండా నేర్పాను అమ్మాయికి. అది మీకు నచ్చపోతే చెప్పండి, దాని ఖర్చులు కూడా మిమ్మల్ని డబ్బులు అడగను. నా పెట్టే నెత్తిని పెట్టుకుని నడి చక్కపోతాను. ఏమిటి, మా చేత ఇంత డబ్బు ఖర్చించి నీ మాన నువ్వు పోతానంటావా? చూడు మాస్టర్, పిచ్చి పిచ్చి వేషాలు వేసి 60 మైల్ స్పీడ్ లో కారు పోనిచ్చి ఓ తోపు వస్తాను. బాబు బాబు బాబు, అంత పని మాత్రం చేయకండి. పిల్ల జల్లా గలవాడి బాబు.
ఊళ్ళో ఉన్న తెలుగు హిందీ సినిమాలని చూపించేయండి. ఓ గ్రామోను రికార్డు నా మొహాన పారేయండి. మన అమ్మాయికి ఏ విధంగా చెబితే వాళ్ళకి నచ్చుతుందో ఆ విధంగా చెప్తాను. బాబు 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 చచ్చిపోతున్నాను బాబు. శేఖరా షేకు ఒప్పుకున్నావుగా షేకు. అమ్మా సావిత్రి త్వరగా రమ్మా, షేక్ కూడా వెళ్తారు. తీసుకో అమ్మా. కాదమ్మా ఐసు ముక్క తీసుకో. ఎందుకు వేసుకో వేసుకో వేసుకో. అదే అదేమ్మా మనకు కావాల్సింది షేకు. అదే మాస్టర్ గారు పొద్దు నుంచి అమ్మాయి మంచినీళ్ళు కూడా తీసుకోలేదు. కాస్త కాఫీ తీసుకొనివ్వండి. అమ్మా కాఫీ అమ్మాయికి అమ్మాయికేనమ్మా బాగా వేడిగా ఉంది కదా. అదేనమ్మా పిస్సు. అదే పిస్సు. అదే పిస్సు. అదే పిస్సు. ఏడు పంతులు గారు ఇంత విద్య కడుపులో దాచుకుని ఏమి రాదంటారేమిటి? ఏమిటా మరి కొత్తగా ఉంది? ఏమి డాన్స్ ఇది? నా పిండాకుడు. అదే పిండా గిరగరు. పిండా గిరగిరో వాట్ ఇస్ ఇట్? అదేనండి, తల్లి గర్భంలో పిండం ఎలా గిరగిరా తిరుగుతుందో దాన్ని ఆధారం చేసుకుని పాశ్చాత్యులు కనిపెట్టిన నృత్యమే ఈ పిండా గిరగరు. గుడ్ 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 గుడ్. ఇలాంటి కొత్త కొత్తమైన మన జనానికి కావాల్సింది. ఇదిగో పంతులు, నువ్వే మన పిక్చర్ డాన్స్ డైరెక్టర్. ఇంటర్వ్యూల ముందు 2, ఇంటర్వ్యూల తర్వాత 4 పెట్టి మరే షూటింగ్ ప్రారంభించేద్దాం. ప్రారంభించండి. నేను నేర్చుకున్నదంతా మట్టి కొట్టుకుపోయిన తర్వాత ఏం జరిగితే నాకే. ప్రారంభించండి. ఏమిటమ్మాయి గారు? ఆకాశమా? చెత్త నాటినప్పుడు అంతే ఉంటుంది అమ్మాయి గారు. ఇప్పుడు మొక్క పెరిగి పెద్ద అయింది కదా, అందులో ఆశ్చర్యం ఉంది. ఏమిటమ్మాయి గారు చెప్పండి చెప్పండి. ఓహోహో, గాలికి చెట్లు నాట్యం చేస్తున్నాయంటారా? ఓహో, ఓరు ఊరికే అరుస్తుందంటారా? మరి ఏమండి? ఎవరండి లోపల? ఎవరు? ఇక్కడ అద్దెకిచ్చే వాటా ఏదన్నా ఉందండి? అందుకే కదయ్యా తాటికాయని అక్షరాలతో బోర్డు రాయించి పెట్టింది. ఒక్కసారి చూడొచ్చండి? అలాగే రండి. ఎవరు వెళ్ళు? ఇల్లు కావాలండి. అందుకని ఎవరో తెలుసుకోకుండా సరాసరి లోపలికి అదేమిటండి అద్దెకొచ్చాడు ఇల్లు చూసుకోరు? నేను కనుకుంటాను ఉందా? ఏ నాయనా, రేపటి నుంచి నీ తాలూకు బంధువులు, అమ్మాయి తాలూకు చుట్టాలు అందరూ దిగిపోయి ఇల్లు సత్రం కింద చేస్తారా, లేక మీ భార్యాభర్తలు ఇద్దరే ఉంటారా? మేము భార్యాభర్తలు కాదండి. అయితే అన్నా చెల్లెళ్ళా? కాదండి. అది చూసావా, నేను అప్పుడే అనుకున్నా ఇదేదో లేదు వచ్చిన బాబతే అని. మీరు ఆపారుగా అమ్మాయి గారు, లేకపోతే వాడిని చీట్ చేసి ఉండేవాడు. తప్పుడు కొత్త కూర్చుంటే చూస్తూ ఊరుకోమంటారా? 10 మంది అయితే 100 మంది అయితే మళ్ళీ నోరేసుకుంటే బుద్ధి చెప్పేవాడి. అదండి అమ్మాయి గారు. అమ్మాయి గారు, మీరు కాలికి మువ్వలు కట్టుకుని గల్లు గల్లు అంటూ నెమల్లా నాట్యం చేస్తుండండి. అది చూస్తూ కావాలంటే ఆ గోదావరిని తీసుకొచ్చి ఈ కొండ మీదకి, ఈ కొండను తీసుకెళ్లి ఆ గోదావరి మధ్యలోకి మార్చేస్తానండి. నేను ఇంటి పనులు, మేము బయట పనులు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి?
ఏమిటి అన్నయ్య లేడా? హైమా నేను చెప్తూ ఉంటాను చూడండి, ఈయనే. నమస్కారం. మీరు చాలా బాగా నాట్యం చేస్తారని కుసుమ చెప్తూ ఉంటుంది. మేము కూడా చూసే అవకాశం ఎప్పుడు కల్పిస్తారు? అన్నయ్య, నేను పనిచేస్తున్న కళాక్షేత్రం యజమానులు రాంబాబు గారు నీతో మాట్లాడాలని వచ్చారు. నాతోనా? మా కళాక్షేత్రంలో మీరు కూడా సభ్యులుగా చేరితే ఎంతో బాగుంటుంది. అఫ్ కోర్స్ ఊరికినే కాదనుకోండి, ప్రతి నెల ఇంత జీతం అని కూడా ఉంటుంది. కావాలంటే 2 సంవత్సరాల కాంట్రాక్ట్ కూడా రాసిస్తాను. రాంబాబు గారు, మా అమ్మాయి గారి తండ్రి గారు గొప్ప కళాకారుడు. ఆయన ఎప్పుడు ఏమనేవారో తెలుసా? శాశ్వతంగా ఒకళ్ళకి అమ్ముడుపోయి వాళ్ళ ఆదేశ ప్రకారం ప్రదర్శించేది అసలైన కళ కాదు, ఎవరి ప్రమేయం లేకుండా గుండెలోంచి పొంగి పొర్లే ఆవేశానికిచ్చే రూపమేరా సజీవమైన కళ అని. చివరి వరకు అంత ఆత్మాభిమానంతో బతికారైన ఆ రక్తం పంచుపుట్టిన అమ్మాయి గారి చేత కొత్త కోసం ఈనాడు నలుగురు ముందు ఆడమని చెప్పలేను రాంబాబు గారు, క్షమించండి. హైమా సంగతి సరే అన్నయ్య, కొన్ని నువ్వైనా ఒప్పుకోవచ్చుగా? నాదే ఉందమ్మా, ఏదో గాలికి నేర్చిన విద్య. సరే, మా కళాక్షేత్రం తరఫున మీకు ఈ ఆహ్వానం ఎప్పుడూ ఉంటుంది. మీకు ఇష్టమైనప్పుడు మీరు రావచ్చు. మేము ఎదురు చూస్తూ ఉంటాం. వస్తాను. మీరేం అనుకోద్దు రాంబాబు గారు. హైమా, నీ చెల్లెలు సావిత్రి గురించి చెప్పావే, ఇప్పుడు సబీనా పేరు మార్చుకుందట. ఇదిగో ఫోటో. జస్ట్ 1 minute సార్. ఫిష్ మార్కెట్ కాఫీ సార్. టేబుల్కి తాగుతుంది ఎన్నిసార్లు చెప్పాను నీకు? నెట్లో పోయి అమ్మాయి సవీరా. అయిపోయింది ఓకే, సార్. ప్లీజ్ కమ్. ఓకే, రెడీనా? 1 second. అబ్బాబా, అందరూ 1 second లేనండి. అయ్యో, రెడీ సార్. రెడీనా? రెడీ. ఇంటర్లాక్. ఏం లేదమ్మాయి గారు, కొంచెం మైకం వచ్చినట్టుంది. నేను జ్వరం లేదమ్మాయి గారు, బాగానే ఉన్నాను. అదే ఏమిటో అదే డాక్టర్ దగ్గర ఎలా అవసరం లేదమ్మాయి గారు, అలా చెప్తున్నా కదా. అరే లేదమ్మాయి గారు. నేనున్నానమ్మాయి గారు, పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వస్తే ఇంతే. ఏదో జబ్బు నుంచి చెప్పడానికి ఎంతసేపు పడుతుందో, ఏమీ లేదని చెప్పడానికి కూడా ఎంతసేపు పడుతుంది. బలవంతంగా లాక్కొచ్చారు కదా, పిలిచేదాకా కూర్చోండి. రండి, మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు, మీరు ఇక్కడే కూర్చోండి. మందు ఇవ్వాల్సింది నాకు అమ్మాయి గారు, మీకు కాదు. మీరు స్థిమితంగా ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాగా. పదండి. రావయ్యరా, కూర్చో. నువ్వు నీ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకున్నట్లు కనబడడం లేదో? ఏమిటండి? ఏమీ లేదు, నీలో కొంచెంగా టీబీ లక్షణాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. అంటే చేయండి. కంగారు పోవాల్సింది ఏమీ లేదనుకో, ప్రారంభ దశలోనే ఉంది. ఈ మందులు వాడుతూ బలమైన ఆహారం తీసుకుంటే త్వరలోనే తగ్గుతుంది. ఇదిగో చూడు, బరువైన పనులు మాత్రం ఏమీ చేయకూడదు. నీ ఆరోగ్యం ఏం బాగాలేదు, అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదం అని చెప్పారు డాక్టర్ గారు. లేకపోతే ఏమిటి అమ్మాయి గారు, నేనేమన్నా పంచపచ్చ పరమాణాలు తింటున్నానైనా, పట్టు పరుపుల మీద పడుకుంటున్నానన్నా నాకేమన్నా జబ్బు రావడానికి?
అసలు ఇంత ఆరోగ్యంగా ఉన్నవాడివి ఏం సరదాగా వచ్చావు హాస్పిటల్కి అని తిట్టారు కూడా డాక్టర్ గారు. ఫోటో తీశారు కాబట్టే నాకెంత గుండె బలం ఉందో తెలిసిపోయింది వాళ్ళకి. 50 మందులు రాసేయడానికి నాకేం టీబీ అనుకున్నారా, క్యాన్సర్ అనుకున్నారా? ఇదిగో అమ్మాయి గారు, మీ పెళ్లి జరిపించేంత వరకు ఆ దేవుడు కూడా నన్ను తీసుకెళ్ళలేదు. అవునండి, నిండుగా 100 ఏళ్ళు బతుకుతామని డాక్టర్ గారు ఆశీర్వదించారు కూడా. అమ్మాయి గారి గురించి మీరేం బెంగ పెట్టుకోకండి బాబు. ఆమెకే కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడతాను. అనువైన సంబంధం చూసి వైభవంగా పెళ్లి చేస్తాను. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను బాబు, నా మాట నమ్మండి. నేను తప్పు ముడిపోయి నేను అయ్యగారికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండానే చచ్చిపోతే అప్పుడు అమ్మాయి గారికి అదేం కావాలి? ఒంటరిగా దిక్కు లేకుండా. వెళ్ళలేదు, అలా వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏం లేదు అమ్మాయి గారు. మిమ్మల్ని అనాథం చేయను అమ్మాయి గారు, చేయను. వస్తాను అమ్మాయి గారు. ఇప్పుడే వస్తాను అమ్మాయి గారు. అలాగే అలాగే. మందులు రాసుకోవడానికి నాకేం టీబీ అనుకున్నారా, క్యాన్సర్ అనుకున్నారా? అవును. ఏమిటమ్మా, ఏమిటి ఇది? ఫస్ట్ ఏం కొంచెం అది కాదు, అతి అతి బాగుంది. ఇది ఏమిటి హేమ ఇలా వచ్చావు? చెప్పు హేమ. మందులన్నీ అన్నయ్యకే? డాన్స్ చేస్తావా? పిచ్చిదానా, ఇవి కొంటానే డబ్బు కావాలంటే నేను సర్దుబాటు చేయను. పోనీది, ఈ రూపంగానైనా నీ డాన్స్ చూసే అవకాశం మా సభ్యులందరికీ కలిగింది. ఇతనికి టీబీ అమ్మా. అవును, ఆలస్యం చేయకుండా ఈ మందులన్నీ వాడటం చాలా అవసరం.
మీ నాట్యం చూసి ఎంత పొగిడారో తెలుసా? కళా సరస్వతిని నాట్య మయూరని. అబ్బో, అంతా దండలు పుచ్చుకుని మీరు ఎక్కడా వెతుకుతున్నారు. అదండి అమ్మాయి గారు, ఏమిటిది? ఇప్పుడు ఏమైంది అమ్మాయి గారు? అదే నాకేమిటి అమ్మాయి గారు, బాగానే ఉన్నాగా? అమ్మాయి గారు, రేపు అనుకోకుండా మీకు మంచి సంబంధం వచ్చిందనుకోండి, పెళ్లి బ్రహ్మాండంగా చేయాలి కదా. మరి అప్పటికప్పుడు డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏంటి అమ్మయ్య ఇద్దరు ఏదో ఘర్షణ పడుతున్నట్టున్నారు? ఏం లేదు రాంబాబు, అమ్మాయి గారు అప్పుడప్పుడు సరదాగా నా మీద కోపడుతుంటారు. ఆడపిల్లకు పెళ్లి అయ్యే వరకు కోపమే అన్నాం. ఆ పెళ్లి త్వరగా చేయించాలని తొందరపడుతున్నాను రాంబాబు, కానీ కుదరకుండా ఉంది. అదేమిటి సాంబయ్య, కుందన పొమ్మలాంటి ఆమెను చేసుకోవడానికి పెళ్లి కొడుకులే కరువయ్యారా? అసలు అలాంటి పిల్లని చేసుకోవడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి. అవును సాంబయ్య. రాంబాబు, మీరు మరోలా అనుకోకపోతే నా మనసులో మాట చెప్తాను. మా అమ్మాయి గారికి మీరే ఎందుకంత నేను నవ్వుకుంటాను. సాంబయ్య, రాంబాబు, మీ ఆస్తికి అంతస్తుకి సరితొక్కుపోయినా మా అమ్మాయి గారు మీ ఇంటికి మహాలక్ష్మిలా విలువనిస్తుంది. మాట ఒక్కటి లేదన్న కొరత తప్పితే మీరు ఆలోచించవలసింది ఏమీ లేదు. నా సంగతి కాదయ్యా, అసలు నేను హైమను నచ్చుతానో లేదో అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. ఆ సంగతి నాకు వదిలేయండి. ఒక్కరోజు కనుగోవండి, మా అమ్మాయి గారిని ఎలాగైనా నేను ఒప్పిస్తాను. సరేనా? ఈ మందులన్నీ ఎవరికి అమ్మాయి గారు? నాకా? వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం, కానీ ముందు ఇలా తిరగండి. ఇవాళ మీ డాన్స్ చూసి నా దిష్టే తగిలేస్తుంది. ఇక అన్ని వేల కళ్ళు పడ్డ తర్వాత బాబోయ్, అసలు రాంబాబు గారు కూడా ఎంత మెచ్చుకున్నారో తెలుసా? దాకా అమ్మాయి గారు, ఇన్ని మందులు కొనుక్కొచ్చారుగా, దిష్టి కాదు కదా, ఆ పాశుపతాస్త్రం కూడా నన్ను ఏం చేయలేదు. లేదమ్మాయి గారు, నేను ఇంత అభిమానం చూపిస్తుంటే మీ మనసు నొప్పిస్తానా? మీ చేతితో విషయం ఇచ్చిన కళ్ళు మూసుకుని తాగిస్తాం. అది సరే అమ్మాయి గారు, ముహూర్తాలకి నెల మంచిదేనా? పెళ్ళిళ్ళకి అమ్మాయి గారు, నాకు బాగా కావాల్సిన వాళ్ళకి ఒక మంచి సంబంధం చూశాను. సంబంధం అంటే అట్లాంటి సంబంధం కదా అమ్మాయి గారు, బాగా చదువుకున్నవాడు, సంస్కారం ఉన్నవాడు, ధనవంతుడు, పైగా కళలంటే ఎంతో గౌరవం ఉన్నవాడు. ఇదంతా ఎందుకు, రేపు అతను తీసుకొచ్చి మీకు చూపిస్తాను, మీరు కూడా ఎంతో సంతోషిస్తారు. చాలా పొద్దుపోయింది, ఇక పడుకోండి అమ్మాయి గారు. రేపు మీకు చాలా పనులుంటాయి కూడా. రాంబాబు, మీ ఆస్తికి అంతస్తుకి సరితొక్కుపోయినా మా అమ్మాయి గారు మీ ఇంటికి మహాలక్ష్మిలా విలువనిస్తుంది. మాట ఒక్కటి లేదన్న కొరత తప్పితే మీరు ఆలోచించవలసింది ఏమీ లేదు. నా సంగతి కాదయ్యా, అసలు నేను హైమను నచ్చుతానో లేదో అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. ఆ సంగతి నాకు వదిలేయండి. ఒక్కరోజు కనుగోవండి, మా అమ్మాయి గారిని ఎలాగైనా నేను ఒప్పిస్తాను. సరేనా? రక్షించు స్వామి, రక్షించు స్వామి. ఎందుకంటే ప్రాధాయపడతారు? మీ సినిమా బాగుంటే బాగుందని తప్పకుండా మేమే రాస్తాం. మా సినిమాకి మొట్టమొదటిగా పెట్టుకున్న పేరేంటది? రక్షించు స్వామి, రక్షించు. మరి చూసుకున్నా రాజా అని ఎందుకని మార్చారు పేరు? దట్ ఈస్ ది క్వశ్చన్. రక్షించు స్వామి, రక్షించు స్వామి అనేది జనానికి నోరు తిరక్క భక్షించు స్వామి, భక్షించు స్వామి అన్నారు అనుకోండి, అందుకని నోటికి పెద్దగా శ్రమ లేకుండా నువ్వు చూసుకోరా రాజా అన్నారు. కరెక్ట్ సార్, అసలు పేరు ముందు జనాన్ని ఆకర్షించాలి.
ఫోటో తీసాను ఆయన చిరంజీవి వీరంతా నీతో ఇంటర్వ్యూ చేయాలని ఇందాక నుంచి కనిపెట్టి కూర్చున్నారు. సబీనా గారు మీ మొదటి పిక్చర్ అయిపోవచ్చింది కదా, మరి వేట్లో బుక్ అయ్యారు? ఆ విషయం మా మమ్మీని అడగండి. చాలా మంది అడుగుతున్నారు, కానీ మా పిక్చర్ తో టాప్ హీరోయిన్ కాబోతుందండి. అందుకని చిల్లరమల్ల వేషం వేయద్దు, మన పిక్చర్ లో లాగానే బరువైన పాత్రలు వేస్తూ ఉండని సలహా ఇస్తున్నాను. వాటికి ఓపెనియా? బరువైన పాత్రలు అంటున్నారు, మరి డ్రెస్ అంతా తేలిగ్గా ఉంది. దట్ ఈస్ ది ప్రశ్న. కనిపెట్టేశారు. మా పిక్చర్ లో ప్రాచీనం పాశ్చాత్యం రెండు రంగరించి తెర మీద గుమ్మరించబోతున్నాము. చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు సార్. సబీనా గారు, మొదటిసారి కెమెరా ముందు నటించినప్పుడు మీ అనుభవం ఎలా ఉందో చెప్పగలరా? మా మమ్మీని అడగండి. నేను అడుగుతుంది మీ అనుభవం గురించి, మీ మమ్మీ అనుభవం గురించి కాదు. నాకు కొంచెం భయం వేసిందండి, సన్నగా వణుకు కూడా పుట్టింది. డైరెక్టర్ని చూసా, కెమెరాని చూసా? నో 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 నో. నేను మొట్టమొదటి రోజు తీసిన సీను విలన్ చూసి భయపడేది, తెరలో వణికేది. పాత్రలో లీనం అయిపోయింది, భయపడి. తారణ గురించి కాదు రాసేది, ఈ తారణ కన్నా కళామూర్తి తల్లిని గురించి రాయాలి అంటాను. రాజెక్కిన పల్లకి కాదు, అది మోసిన బోయిలెవరు తెలుసుకోవాలి అంటాను. పట్టు చీర కాదు, అది నేసిన నేతగాని గురించి తెలుసుకోవాలి అంటాను. అంటే ఇప్పుడు ఈ తారం నేనే సృష్టించాను, పైకి తీసుకొచ్చాను, ఈ కీర్తి అంతా నాకే దక్కాలి అనే అభిప్రాయం మాత్రం నాది కాదు. మరీ కాదు కూడదు మీ గురించే రాస్తాను అని మీరు అంటారు. మీ ఇష్టం, నాకు అభ్యంతరం ఏమి లేదు. కొద్దిగా జరుపు, కొంచెం చాలు పైన. ఏం సినిమా ఇది? ఎలా పిల్లలతో చూడాల్సిన సినిమా? తప్పలేదు బాబు, బాబు వదిలిపెట్టండి బాబు, జాగ్రత్త బాబు, బాబు బాబు దండం పెట్టడం తాగదు బాబు, బాబు బాబు పోలీసులు దండారు బాబు, బాబు దండారు, అందరికీ దండారు బాబు, బాబు చిన్నవాళ్ళకి అందరికీ దండారు. ఉన్న ఊళ్ళో ఉసిరికాయలు అమ్ముకుంటారు కానీ డాన్స్ ఎక్కడ బాబు. నేర్పుచ్చుకో. గారిని కాదు, దేవుడిని పిచ్చినా సరే నేర్పుచ్చుకోండి. ఇన్ని రోజులు ఈ గదికి మంచాన్ని కట్టిపడేస్తే ఉన్న దప్పు మాట దేవుడు పిచ్చి పడిపోతాను. అప్పుడు పీకేస్తానంటే అందరు పేర్లా నవ్వుతూనే ఉండండి. రాత్రి రాత్రి చెప్పకుండా కంచి పారిపోతానంటే వెళ్ళిపోతాను. ఏమిట్రా మొరాయిస్తున్నా? ఏం లేదు, మందిస్తుంటే పుచ్చుకుంటున్నాను. చిన్న పిల్లవాడు కాదమ్మా, తిరుపతి కొండ మీద కొమ్మలు పుచ్చుకుని ఊగుతూ ఉంటాయి చూడు కొన్ని శాల్తీలు, పాకలు వేలేసుకొని. ఆ బాపతి వీడు. మా అయ్య గారికి నన్ను తిట్టడం అంటే సరదా రాంబాబు గారు, మీరేమనుకోవద్దు. నీ గురించి మీ అయ్యవారంతా చెప్పారులే. ఏ అయ్యవారు? సర్లే, డాక్టర్ గారితో మాట్లాడాను, పరిస్థితి బాగా మెరుగైంది, ఇక్కడ ఉండక్కర్లేదు, ఇంటికి వెళ్ళొస్తున్నారు. అరే కూర్చో. వచ్చే శుక్రవారం పంచమి, సాయంకాలం 5 గంటలకు అమృతగడిలు ప్రభువు తెలిసిన వాడివి, వాడు ఎక్కడున్నాడో తెలియదంటే నన్ను చిత్రవత చేసినా సరే నాకు తెలియదు 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 తెలియదు. అయ్యవారు, అయ్యవారు, సాంబే దగ్గర ఉత్తరం రాలేదు రాలేదు అన్నారు. ఇదిగో ఉత్తరం. ఒరే, ఎలాగో రానే వచ్చావుగా, కాస్త ప్రసాదం తీసుకుని వెళ్తూ కానీ రారా. పర్వాలేదు అయ్యవారు, మళ్ళీ వస్తానుగా. సాంబయ్య ఎక్కడున్నాడో నీకు తెలియదు, అయినా ఉత్తరాలు మాత్రం రాస్తూనే ఉన్నాడు. అవునా?
శుభమస్తు. అఖండ ఐశ్వర్య ప్రాప్తిరస్తు. రాజద్వారే రాజగృహే సర్వదా దిగ్విజయమస్తు. ఆచార్య ఆగండి. పాపం పిచ్చి బ్రాహ్మణుడు ఆయనకేం తెలుసు? మీకు కావాల్సిన సాంబయ్య డ్రెస్సేగా. నాకు తెలుసు, నాతో రండి. భద్రం దౌర్భాగ్యుడా, పురుగులు పడిపోతారా? సాంబడు నీకు నీ వాళ్ళకి ఇంత ఉపకారం చేశాడే గానీ అపకారం చేయలేదురా. అని అన్నగారు. ఒరే భద్రం వద్దురా, నా మాట వినరా. చిన్నవాడివేనా, నీకు చేతులు ఎత్తి దండం పెడతాను రా. అయ్యవారు మీరే అన్నారుగా నేను దౌర్భాగ్యుడిని. ఈ పాపిష్టి వాడికి దండం పెట్టి మీరు చేసుకున్న పుణ్యాన్ని కూడా పోగొట్టుకోకండి. మీ దేవుణ్ణి ఆ రావుని వేడుకోండి, మంచి జరగొచ్చేమో. రండి అన్నగారు. ఆచార్య నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావు కదా. ఆ సాంబడి ఎముకలు విరిచి నీకు పంపిస్తాను. దాచుకుంటావో దగ్ధం చేసి గంగలో కలుపుకుంటావో నీ ఇష్టం. స్వామి స్వామి, ఇన్నేళ్ల నా సేవలో నిన్నేమీ కోరలేదు. సాంబడిని రక్షించు స్వామి, నా సాంబడిని కాపాడు స్వామి. ఇదిగో కొంచెం కారాపు. ఎందుకు ఆత్మన్నావు? ఏం లేదు, వెనక టైర్లో గాలి తగ్గినట్టుగా ఉంటేను. నువ్వు ఇలా పచ్చినెత్తులు తాగే రాక్షసులను తెలియక మా హైమనిచ్చి పెళ్లి చేయాలనుకున్నారా? నీ విషయం తెలిసిన సాంబయ్య అడ్డుపడి ఆ మాటల అబద్ధాలకు వచ్చి చేసుకున్నారా? ఆ పాపానికి మేమంతా శిక్షణ చూస్తున్నాం. ఈనాడు మా హైమకింత నీడ కల్పిస్తున్న దేవుడు రా సాంబయ్య. అతని అడ్రస్ కావాలా నీకు? అన్నీ మోసం చేయాలనుకున్నారా? అవును రోయ్, నూతన సార్ సభ్యునాయే. చూసుకోనా రాజా, చూసుకోమంటావా? ఏ ఒళ్ళో అన్న తిమ్మురుగా ఉందా? తీరుస్తావా? బాబు మీకు దండం పెడతాను, ఎందుకు ఇలా అల్లరి పెడతారు? ఒరే మనం అల్లరి పడుతున్నావట రోయ్. బట్టలిప్పి డాన్స్ చేసి మీరేనమ్మా అల్లరి పట్టింది. చూసుకోనా రాజా, చూసుకో. కాసుకో ఈరోజు కాసుకో. చూసుకోనా రాజా, చూసుకో. కాసుకో ఈరోజు కాసుకో. చూసుకోనా రాజా, చూసుకో. ఏమిటది? ఒక ఆడపిల్లని పట్టుకుని నలుగురిలో ఏమిటి గలట? నీకు అర్థం కావట్లా? ఇది కాసుకుంటావా? కాసుకో, కాసుకోరా. భలే భలే, నీకు ఒక నాట్యమే తెలుసు అనుకున్నాను. అమ్మో అన్నీ తెలిసే. అన్నయ్య ఓహో నీకు నేర్పాడా? నువ్వు అన్నయ్యకి నాట్యం నేర్పావు, బాగుంది. హైమా హైమా హైమా, ఊరుకోమ్మా ఊరుకో. సాంబయ్య అన్నీ చెప్పాడు. డబ్బు వ్యామోహంలో పడి రక్త సంబంధాన్ని కూడా మరిచిపోయి కట్టుకున్న వారిని కన్నవారిని దూరం చేసుకున్నాను. అందుకు భగవంతుడు బాగా బుద్ధొచ్చేటట్టు చేశాడు. జరిగిందంతా మర్చిపోండి అమ్మగారు. మళ్ళీ మన ఊరు వెళ్ళిపోతాం. అక్కడ మీకు ఏ లోపం రాకుండా చూసే బాధ్యత నాది. ఇంకా అక్కడ ఏం మిగిలిందని వెళ్ళమంటాం? ఏదో మొగ దిక్కుగా ఉంటాడనుకుంటే ఆ భద్రం కూడా ఉన్నదంతా అమ్ముకొని ఊరు పేరు లేకుండా అయిపోయాడు. సాంబడిని కాపాడటానికి అతిథులు ఉపయోగించి నాకే పురుషి కొడదాం అనుకున్నావా? ఈ స్థలంలో దేశం దిగి రావాలి. సాంబడిని కూడా తీసుకొస్తాను. అంతవరకు ఆ దేవుని తెలుసుకుంటూ కూర్చో. ఇద్దరు కలిసి స్వర్గానికే పోతున్నారు. ఇన్నాళ్ళు మా అన్నయ్య ఇంకా ఊ అనలేదండి. మీరు కూడా ఒప్పుకున్న తర్వాతే ఈ పెళ్లి జరగాలని వాయిదా వేస్తున్నాడు. అమ్మా ఊ అనవే, అక్కయ్య పెళ్లి ఇవాళే చేసేద్దాం. అవునంటానికి కాదంటానికి తల్లిగా ఏనాడు దాని బాధ్యత తీసుకున్నానమ్మా. సాంబా, మనకంటూ ఉన్న పెద్ద దిక్కు పూజారి గారి. నువ్వు వెళ్ళి నా మాటగా చెప్పి ఇక్కడికి తీసుకురా. ఆయనతో సంప్రదించి వెంటనే ముహూర్తం పెట్టిద్దాం. బావగారు ఇంకా ఆలస్యం దేనికి? బయలుదేరండి. తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయాలి.
నన్నే తప్పించుకోదాం అనుకున్నారా? ఏమిటి? సాంబయ్య నా కోసం వెళ్ళాడా? ఆ కామేశం వాడి కోసం ఊరంతా గాలిస్తున్నాడమ్మా. ఆచార్య గారు, సాంబయ్యను వంటవాణ్ణి చేసి ఆ దుర్మార్గులు ఏం చేస్తారో ఏమిటో. ఊరుకోమ్మా. నేను నమ్ముకున్న ఆ దేవుడు సాంబడికి ఎప్పుడు అన్యాయం చేయడు. మనం వెంటనే పోలీసు రిపోర్ట్ ఇద్దాం. అంతా సవ్యంగానే జరుగుతుంది. సాంబయ్య కాదు మీరు అన్న పేరు? అవును. ఏ? మీరు అనుకున్నట్టు సాంబయ్య ఊరు వెళ్ళలేదండి. ఈ ఊళ్ళోనే కామేశం అనే అతను సాంబయ్యను బలవంతంగా కారులో ఎక్కి తీసుకెళ్ళినట్టు మాకు ఇన్ఫర్మేషన్ అందింది. నేను భయపడ్డంతా జరిగిందన్నమాట. మళ్ళీ ఇంకోసారి కనుక్కోండి. మాకు కూడా కనపట్టలేదు ఏమైందో. హైమా, 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 ఉన్నావా? కామేశం బలవంతంగా సాంబయ్యని తీసుకుని ఒక్కదాని ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇప్పుడే పోలీసు రిపోర్ట్ కూడా ఇచ్చేస్తున్నాను. నువ్వు నాతో వచ్చేసి హలో ఏమండి? మా సాంబయ్య సంగతి ఏమన్నా తెలిసిందా? సార్ సార్ ఇన్స్పెక్టర్ గారు లేదా? ఏమండి? నీ కాళ్ళు పట్టుకుంటాను. అతను మాత్రం ఏమీ చేయొద్దు. నువ్వు జైలుకు వెళ్ళటానికి కారుకురాలి నేను. నన్ను చిత్రవదటి సంతోషంగా చచ్చిపోతాను, కానీ అతన్ని మాత్రం వదిలిపెట్టు.
సాంబా సాంబా రే నిన్ను కాపాడింది ఎవరో తెలుసా? హైమరా. హైమా